ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. శనివారము విజ్ఞాపన ప్రార్థనకు దేవుని మందిరమునకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకు హృదయపూర్వకంగా అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒనేసిమ గారు మీకు కూడా వందనాలండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో దేవుని మాటలు వింటూ విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గడిచిన దినాలు మనం కాపాడబడి ఈ దినాన దేవుని సన్నిధిలో దేవుని మందిర ఆవరణములో మనము ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని బట్టి మనమందరము రెండు చేతులు ఎత్తేసేకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల్ని మీకు దగ్గరగా పెట్టుకోండి. వారి ద్వారా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగం. అందరూ బైబిల్ తెరచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ వచన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గడిచిన శనివారం దేవుని మందిరములో ఉండలేకపోయాం. శనివారం పగలు హైదరాబాదులో మరి మా తోడలుడు కుమార్తె వారు అక్కడ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అది ప్రార్థన ద్వారా గృహప్రవేశ ఆరాధన. అది చూసుకొని మ్యాక్సిమం సమయానికి వచ్చేద్దామని చాలా చాలా ప్రయత్నం చేశాం. ఆ రోజు శనివారం అవటం వలన అటువైపు నుండి ఇటు మన ఆంధ్రాకి వచ్చేవారు ఎక్కువ ఉంటారు. సిటీలో ట్రాఫిక్ జామ్ అయి ఆ సిటీ దాటి బయటకు వచ్చేటప్పటికి చాలా సమయం అక్కడ గడిచిపోయింది. చాలా ప్రయత్నం చేశాం కానీ రాలేకపోయింది. సో అయినప్పటికీ కూడా మీరంతా చక్కగా మరి దేవుని సన్నిధిలో కూడుకున్నారు. డేవిడ్ అన్నయ్యకి చెప్పినప్పుడు ఆయన కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకున్నారు. మీరంతా కూడా ప్రార్థనలో మరి చక్కగా నడిపించబడ్డారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రయాణంలో ఉన్నాము కానీ నాకు చాలా టెన్షను, చాలా వేదన అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చినాక ప్రభు కాస్త మాట్లాడి నెమ్మదిపరిచారు. దాన్ని బట్టి కాస్త నేను మరలా బలపరచబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాము హల్లెలూయా. ఈ సమయంలో మరి చదవబడినటువంటి వాక్య భాగములో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దైవజనుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన
విధేయతను నేర్చుకొనెను. ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవునికి ఆయన ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు చెప్పండి అందరూ. ఏ కుమారుడు అంటే రూపాంతర కొండపైన ప్రభువారు ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉన్నారు. ప్రార్థనలో ప్రభు రూపాంతరం చెందారు. ప్రభువారి దగ్గరికి మోషే, ఏలియా వచ్చారు. చాలా విషయాలు ప్రభుతో వారు మాట్లాడారు. ఆ సందర్భాన్ని పేతురు, యోహాను, యాకోబు గమనించి వారు ఏమన్నారంటే, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి మేము ఇక్కడ పర్ణశాలలు నిర్మిస్తాం, దాని కొరకు ఎంత ఖర్చు అయినా మేము పెడతామయ్యా అన్నట్టుగా మాట్లాడారు. వెంటనే ఆకాశములో నుండి, మేఘములో నుండి ఒక శబ్దం వినపడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. అంటే అక్కడ పేతుర్ని ఏలియాను, మోషేను, యేసు ప్రభువారిని సమానంగా వారు భావించిన వారై మాట్లాడారు. నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి మేము పర్ణశాలలు ఇక్కడ కడతాం అంటే మోషేతో సమానంగా, ఏలియాతో సమానంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు మోషేతో సమానమా? ఏలియాతో సమానమా? మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు. చేతులెత్తి స్తోత్రించలేదా? ఎవరైనా తండ్రి అయిన దేవుడు పలికిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, సొంత కుమారుడు. ఈ పదాలు మనం సువార్త పత్రికల్లో మనం చదువుతామండి. ఆయన కుమారుడై ఉండి, ఆయన కుమారుడై ఉండి. ఈ మాట చదువుతున్నప్పుడు హృదయ లోతుల్లో ఎక్కడో నిజంగా మనం దేవుని సన్నిధిలో ఇంకా ఎంతగా మనం తగ్గించుకోవాలో అన్న భావన ఏర్పడుతుందండి. ఆయన కుమారుడై ఉండి హెచ్చించుకున్నాడా? గొప్ప చేసుకున్నాడా? ఏం చూస్తున్నాం మనం అక్కడ? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన కుమారుడై ఉండి ఆయన జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు ఏవైతే ఉన్నావో ఆ శ్రమలలో ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. మొన్న మధ్య ఒకళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా మేము 4 సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నాం, అయినా మా జీవితంలో ఎందుకనో మరి ఈ శ్రమలు పోవటం లేదయ్యా, ఈ కష్టాలు పోవటం లేదయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుందంట? 4 సంవత్సరాలు. మారు మనసు పొందావా అమ్మా అంటే అది నాకు తెలియదయ్యా అంది. సరే మరి రక్షణ పొందావా, బాప్టిజం పొందావా అంటే దానికి సమాధానంగా ఇంకా పొందలేదయ్యా. మారు మనసు అనుభవం లేదు, బాప్టిజం అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. 4 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, వెళుతుందంట. మరి 4 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటల ద్వారా మరి ఆమె ఎక్కడా కూడా తాకబడలేదా? స్పందన దేవుని వాక్యము ద్వారా ఆమె జీవితంలో కలగలేదా? మరి ఆమె మార్పు చెందకుండా అలాగే వస్తూ పోతూ ఉంది. అటువంటి జీవితంలో కూడా ఉండి నాకు శ్రమలు పోలేదు, ఇబ్బందులు పోలేదు, కష్టాలు పోలేదు అంటుంది. మరి ఇక్కడ మనం ప్రభువుని గురించి ఆలోచన చేస్తే ఆయన ఎవరు?
ఆయన కుమారుడై ఉండి. ఏ రోజైనా తండ్రి అయిన దేవుని దగ్గర, అయ్యా నేను నీకు ఏకైక కుమారుణ్ణి, సొంత కుమారుని, అద్వితీయ కుమారుని, ప్రియ కుమారుణ్ణి, నా జీవితంలో ఈ శ్రమలు ఏంటయ్యా అని అన్నాడా ప్రభు? ఆయన నిందించిన వారు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, ఆయన్ని గాయపరిచిన వారు ఉన్నారు, ఆయన్ని చంపేదానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. ఆ పరిస్థితుల మధ్యన ఆయన నడిపించబడ్డాడు. సిలువ శ్రమలను ఆయన అనుభవించాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుండి తొలగించు. అయినా నా చిత్తము, ఇది నీ చిత్తమైతే నేను దాన్ని, ఆ పాత్రలోనిది నేను త్రాగుతాను, ఆ శ్రమలు నేను పొందుతాను, ఆ శ్రమలు నేను అనుభవిస్తాను, దాని కొరకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు ప్రార్థనలో తండ్రి దగ్గర ఒప్పుకున్నారండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమలను బట్టి ఆయన ఎప్పుడు కూడా దేవుని నిందించిన వాడు కాదు, దూషించిన వాడు కాదు, సనిగిన వాడు కాదు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలలో యేసు ప్రభువారు ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. నేను ఈ వచ్చిన భాగాలు చదువుతున్నప్పుడు మరి దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని గురించి పాడుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం చక్కగా మరి ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, కాస్తో కూస్తో పరిచర్య చేస్తున్నాం, కాదనడం లేదు. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, మనము దేవుని దగ్గరకు వస్తున్న మనము విధేయత నేర్చుకున్నామా? మనం విధేయతను నేర్చుకున్నామా? మనం నేర్చుకోవలసిన వాటిల్లో ఒకటి ఏంటంటే విధేయత. చెప్పండి, ఏంటది? ఎంతమందికి కావాలి? మాకు అక్కర్లేదులే అంటారా? యేసు ప్రభువారు మనకు మాదిరిగా మన ముందు ఉన్నారు. ఎవరున్నారు? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎవరున్నారు? పౌలు గారు యేసు ప్రభు జీవితాన్ని మన ముందు పెట్టారు. పౌలు గారి జీవితాన్ని కాదండి, అక్కడ యేసు ప్రభు వారి జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఏ విషయంలో? విధేయత విషయంలో, విధేయతను నేర్చుకునే విషయంలో. యేసు ప్రభువారే విధేయతను నేర్చుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం నేర్చుకోవద్దా? దేవుని వాక్యము సెలవిస్తుంది, అవిధేయుల మీద కంట దేవుని ఉగ్రత వస్తుంది అంటే. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మరి విధేయుల మీదకి రోమా పత్రికలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, బైబిల్ తెరవండి మీరు. రోమా పత్రిక 5వ అధ్యాయం. రోమా పత్రిక మీరు దయచేసి 15వ వచనాన్ని చదవండి. 19 5వ అధ్యాయం 19వ వచనం అందరూ గమనించండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత అనేకులను పాపులనుగా చేసింది. అవిధేయత ఏం చేసింది చెప్పండి? పాపులనుగా
చేసింది. నువ్వు దేవుని దగ్గర అవిధేయుడుగా ఉంటే పాపానికి చోటిస్తున్నావు. పాపం నీలో ప్రవేశిస్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణం. ఆ మరణం మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పాతాళానికి, ఆరని అగ్నిగుండానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఒకని అవిధేయత అనేకులను పాపులను చేసిందంట. దీనికి మీకు అర్థం అవటం కోసం శపితమైన దానిని చూచి ఆశించి తీసుకొని గుడారంలో దాచిపెట్టింది ఎంతమంది? ఒక్కడు. దేవుడు చెప్పాడు, నేను యెరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, దాన్ని మీరు తగలబెట్టండి. ఎందుకంటే అక్కడంతా కూడా శపితమైనదే ఉంది, కానీ మంచిదేది కూడా లేదు. దాన్ని మీరు ముట్టద్దు, దాన్ని మీరు తీసుకోవద్దని దేవుడు చెప్పాడు. దేవుడు ముట్టద్దు అన్నదాన్ని, దేవుడు తీసుకోవద్దు అన్నదాన్ని జోలికి మనం వెళ్ళకూడదు. ఆకాను చూచినప్పుడు ఆకాను దృష్టిని అది ఆకర్షించింది. వెండి, బంగారం, షీనారు, వస్త్రాలు ఆకర్షించింది. కొన్ని మార్లు లోకం మనల్ని కూడా ఆకర్షిస్తుంది. లోకం ఏం చేస్తుంది చెప్పండి? ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దానిని మనం జయించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మనం దానిని జయించాలి. అటు ఇటు చూశాడు, ఎవరు తన వైపు అంతగా దృష్టి పెట్టినట్టు తనకు అనిపించలా. అందరూ దేవుని యొక్క నడిపింపులో ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకొని కత్తివాత చేత ఆ యెరికో పట్టణస్థులను హతము చేసి ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేసే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఆకాను మాత్రం ఇక్కడ ఆగిపోయాడు. దాన్ని కాస్త మరి సంచులో పెట్టుకున్నాడో, మరి ఎలా తీసుకున్నాడో బ్యాగ్లోకి మొత్తానికి తీసుకొని గబగబా తన గుడారం దగ్గరికి వెళ్ళి గుడారములో దానిని దాచిపెట్టాడు. ఒక్కడే అవిధేయత చూపింది, కానీ హాయి పట్టణం ఎదుట ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయారా లేదా? ఓటమికి కారణం ఏంటి? ఒకని అవిధేయత. ఇంచుమించుగా 36 మంది హాయి పట్టణం ఎదుట నిలవలేక వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు హతమైపోయారు. ఈ మరణానికి కారణం ఎవరు చెప్పండి? ఒకని అవిధేయత. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే ఆకాను భార్య, అతని పిల్లలు, పశువులు, సంపద అంతా ఆకోరు లోయలో ఇశ్రాయేలు ప్రజల చేత రాళ్లతో కొట్టబడి వారు అక్కడ చనిపోయారు. అవిధేయుడయింది భర్త, శిక్ష వచ్చింది భార్యకి. అవిధేయుడయింది భర్త, శిక్ష వచ్చింది పిల్లలకి. అవిధేయుడయింది యజమానుడు, శిక్ష వచ్చింది అతని ఇంట్లో ఉన్న పశువు సంపద అంతటికి. ఒకని అవిధేయత అనేకులను పాపులనుగా చేసిందంటే. అవిధేయత దేవుని ఉగ్రతను మన మీదకి తీసుకొని వస్తుంది. ప్రభువారు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో సాగి వెళుతున్న మనం, దేవుని సన్నిధిలో మనం ఏం నేర్చుకోవాలంటే విధేయతను మనం నేర్చుకోవాలి. విధేయత వలన ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ కుటుంబంలో నీవు ఒక్కడివి దేవుని మాటకు లోబడితే, విధేయత చూపితే, దేవుని మాటను అనుసరిస్తే, నీవు చూపిన విధేయతను బట్టి నీ కుటుంబం అంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఒక్కడు దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. అబ్రహామును ఆశీర్వదించడమే కాదు, అతని ఇంటిని ఆశీర్వదించడమే కాదు, అతని సంతతి తరమును దేవుడు ఆశీర్వదించాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాము
నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఒకని విధేయత అనేకులను నీతిమంతులను చేస్తూ ఉంది, ఒకని అవిధేయత అనేకులను పాపులుగా చేస్తాం. ఈ రాత్రి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము విధేయత చూపుదుముగాక. కొన్ని అనుభవాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉండగా మనము విధేయత చూపుదుముగాక. దేవుని మార్గములో నడుచుటకు, దేవుని పరిచర్యలో నడుచుటకు విధేయత మనము చూపుదుముగాక. దేవుని వాక్యానికి మనం విధేయులమైపోవాలి, కట్టుబడిపోవాలి, లోబడాలి, మన తలను వంచాలి. దేవునికి స్తోత్ర. విధేయతలో నేను చెప్తున్నాను గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఏముంది చెప్పండి? గొప్ప ఆశీర్వాదము. ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో విధేయతను నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. ఇది మన ప్రభు మనకు మాదిరిగా ఆయన చూపెడుతున్నాడు. ఆయనకంటే గొప్పవారు ఎవ్వరూ లేరండి. ఉన్నారా చెప్పండి? దైవజనులు, ప్రవక్తలు, అపోస్తులు వీరందరూ గొప్పవారే. వారికంటే కూడా గొప్పవాడు యేసయ్య. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనం కూడా మన ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఒకవేళ శ్రమల్లో కానీ, నిందల్లో కానీ, అవమానాల్లో కానీ, కఠినమైన పరిస్థితుల మధ్యన కానీ, మొత్తం మీద మెట్టుకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. చెప్పండి, ఏమి నేర్చుకోవాలి? మనం విధేయతను మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను. ఏమి నేర్చుకున్నాడంట? చెప్పాల. ఇప్పుడు యేసు ప్రభువారు కుమారుడై ఉండి, తండ్రికి కుమారుడై ఉండి, తండ్రి అయిన దేవునికి కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు ఫిలిప్పీ సంఘముతో. ఏమంటున్నాడు? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు. అంటే నా అవసరతను బట్టి నేనేదో మీకు చెప్పటం లేదు ఈ మాటలు. ఈ మాట పలుకుతూ ఏమంటున్నాడంటే అక్కడ, నేను ఏ స్థితిలో ఉన్నను ఏమంటున్నాడు? ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. అంటే తాను కలిగి ఉన్న దానిని బట్టి సంతృప్తి చెందటం నేర్చుకున్నాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. గొప్ప లాభం ఎక్కడుందంటే సంతృష్టి సహితమైన భక్తి. భక్తి భక్తి దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం సంతృప్తి చెందాలి, తృప్తి చెందాలి, తృప్తి చెందాలి. కొందరికి తృప్తి అనేది కనపడదండి. తృప్తి అనేది కనపడదు. దేవుని పిల్లలంగా ప్రతి విషయంలో మనం తృప్తి చెందాలి. దేవుడు ఒకవేళ మనకు చిన్న ఇల్లే ఇచ్చాడా, దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి దాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. ఓ చిన్న వాహనాన్ని ఇచ్చాడా, దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి దాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. ఇంకొకరిని గమనించి వారికి మంచి ఇల్లు ఉంది, నాకు ఆ ఇల్లు లేదు అని మనం అలా మనం మన అంతరంగంలో ఎక్కడ కూడా మనం బాధపడకూడదు, సనగకూడదు. ఇప్పుడు
మీరు నిజంగా దేవుడు మనల్ని ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచాడండి. మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయండి. ఏజెన్సీ ప్రాంతాలు, అడవుల ప్రాంతాలు ఉన్నాయి. ఆ అడవుల ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు కరెంట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? వాళ్ళ ఇంటికి కరెంటు అనేది వాళ్ళకు తెలియదు. ఆ కొండల్లో, అడవుల్లో ఎక్కడో మధ్యలో ఉంటారు. అవి కూడా ఒక 25-30 ఇళ్ళు కూడా ఉండవు, ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు అలా ఉంటాయి. ఆ అడవుల్లోనే వాళ్ళు కొద్దిగా ఆహార ధాన్యాలను పండించుకొని వాటిని తింటూ, వాటిని వారానికో 10 రోజులకో వారికి దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలు సంతలకు వచ్చి వాటిని అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని వెళ్ళి కాలినడకన కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళే పరిస్థితులే అండి. మరి ఓ రకంగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వాళ్ళకంటే మనం దేవుడు ఇంకా మనల్ని ఏం చేశాడు చెప్పండి? కొంచెం బెటర్ పొజిషన్లో దేవుడు మనలను ఉంచాడు. సంతృష్టి సహితమైన భక్తి అది గొప్ప లాభ సాధన. దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా మన జీవితంలో దాన్ని మనం నేర్చుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, అది నేను నేర్చుకున్నాను, దానిని నేను నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నా నేను ఆ స్థితిలో సంతృప్తి పడటం నేను నేర్చుకున్నాను. ఆ మాట అంటాడు అక్కడ, ఇదిగో నేను కడుపు నిండి ఉండటం నాకు తెలుసు, ఆకలితో కూడా ఉండటం నాకు తెలుసు. కడుపు నిండినప్పుడు నేను అతిశయించలేదు, కడుపు కాలినప్పుడు నేను దేవుణ్ణి నిందించలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆకలితో ఉండటం నాకు తెలుసు, కడుపు నిండి ఉండటం కూడా నాకు తెలుసు. రెండిటిని నేను బ్యాలెన్స్ చేశాను. నిజంగా ఇది మనకి చాలా అవసరం. దీన్ని మనం నేర్చుకోవాలి. ఆత్మీయ స్థితిలోనే కాదండి, సమాజంలో, మన కుటుంబాల్లో మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఇది మనం నేర్చుకోవాలి. దీన స్థితిలో నుండ నెరుగుదును, సంపన్న స్థితిలో నుండ నేను ఎరుగుదును అంటాడు. దీన స్థితిలో కొద్దివాడిగా చిన్న వాటితో కలిగి కుటుంబాన్ని నడిపించుకున్న విధానం, లేదా పరిచర్య నడిపించిన విధానం నేను ఎరుగుదును. అదే సమయంలో దేవుడు ఉన్నతంగా దీవించిన పరిస్థితుల్లో కూడా నేను నడిచిన అనుభవాలు నాకు ఉన్నాయి. దీన్ని నేను బ్యాలెన్స్ చేశాను. మనం నేర్చుకోవాలి సంతృష్టి సహితమైన భక్తి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి పొందటం మనం నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకోగలిగితే, దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. చూడండి, ఆ మాటలు మీరు కావాలంటే మీరు చదవండి. 12 నుండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములో, అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను నేను. ఏమండి, లేమిలో నుండి సమృద్ధిలోకి వెళితే ఓకే, కానీ సమృద్ధిలో నుండి కూడా లేమిలోకి వస్తే కూడా దాన్ని కూడా మనం ఏం చేయాలి? సనకూడదు, బాధపడకూడదు. అక్కడ కూడా మనం దాన్ని బ్యాలెన్సు నేర్చుకోవాలి. నేను ఇటీవల కాలంలో ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పిందండి. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక సహోదరి తన వివాహానికి ముందు ప్రార్థన చేసుకుందంట, ప్రభా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డను నా జీవితంలో జీవిత భాగస్వామిగా ఇవ్వు. తను ఎలా ప్రార్థన చేసుకుందంటే, కుంటివాడైనా గుడ్డివాడైనా పర్వాలేదు, కానీ నిన్ను నమ్ముకొని ఉండాలి, అలా ప్రార్థన చేసుకుందంట. దేవుడు మంచి భర్తనే ఇచ్చాడు. వివాహమై కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి. అతను కూడా చాలా దేవుని పైన ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి
వ్యక్తి. అయితే అతనికి కోపం ఎక్కువ అంట. తన కోపం ఏ స్థాయిలో ఉందో తనకి తెలియదు. ఈ సహోదరి చాలా మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె అంట. తల్లిదండ్రులు ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్, 5 ఆడపిల్లల్లో తను పెద్దది. తల్లిదండ్రుల కుటుంబంలో చాలా సాఫ్ట్గా మృదువుగా పెరిగినటువంటి బిడ్డ. తన భర్త కోపాన్ని తాళజాలలేకపోతుంది. తను పెద్దగా అరవటం, పెద్దగా మాట్లాడటం, ఆ కోపాన్ని వ్యక్తపరచటం, దానికి కారణాలు కూడా ఉండవంట. దానిని తాళజాలలేకపోయిందంట. ఏంటి ప్రభా, నా వల్ల కావటం లేదు అని. కానీ ప్రార్థన చేసుకుంటూ, తమాయించుకుంటూ కాపురాన్ని చక్కగా నెట్టుకుంటా వెళతావు. కొద్ది కాలం గడిచింది. 2 పిల్లలు పుట్టారంట. తర్వాత ఆయన జాబ్ చేస్తూ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడంట. అది సరిగ్గా ఒక 2 సంవత్సరాలకు ఏమో మొత్తానికి ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి ఫైనాన్షియల్గా జీరోకి వచ్చేసాడంట. ఇక ఏం చేయాలో తనకు కూడా పాలుపోని పరిస్థితుల మధ్యన ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య బిడ్డలను దగ్గర తీసుకుని తన భార్యకి చెప్పాడంట, ఒక 2 సంవత్సరాలు నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, మిమ్మల్ని దగ్గర ఉండు. ఫైనాన్షియల్గా మనం చితికిపోయాం, నిన్ను పోషించే పరిస్థితి కూడా నా దగ్గర లేదు. వీటన్నిటి నేను చక్కపెట్టుకుంటాను. 2 సంవత్సరాలు నువ్వు పుట్టింటి దగ్గర ఉండు, తర్వాత మళ్ళీ నేను వచ్చి నిన్ను తెచ్చుకుంటాను. నువ్వు ఇక్కడ నాతో ఈ ఇబ్బందులు పడద్దు, ఈ కష్టాలు నువ్వు పడద్దు, అర్థం చేసుకో అని చెప్పి తన భార్యకి చెప్పాడంట. అప్పుడు ఆమె ప్రార్థన చేసుకొని మరలా తన భర్తకు చెప్పిందంట, ఏమండి నేను ప్రార్థన చేసుకున్నాను, కష్టమైన సుఖమైన కలిమైన లేమైనా నేను మీతోనే ఉంటాను. సమృద్ధిలో మనం ఒక పెద్ద ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు కాస్త ఆర్థికంగా మనం చితికిపోయాం, ఒక చిన్న ఇంట్లోకి వెళదాం. మనం ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నప్పుడు మంచి మంచి ఆహారాలు తిన్నాం, ఇప్పుడు కాస్తంత ఇబ్బంది కలిగింది, మీతోనే ఉండి పచ్చడి మెతుకులే తింటాం. మేము మీ కష్టంలో మీ బాధలో మిమ్మల్ని విడిచి మేము వెళ్ళం, మీతోనే ఉంటాం అని తన బిడ్డలను పట్టుకొని ఆ సహోదరి తన భర్తకు చెప్పిందంటండి. భర్తకు చెప్పినప్పుడు చాలా ఆయన కన్నీళ్ళు పెట్టుకొని తన భార్యని దగ్గర తీసుకొని సరే నీ ఇష్టం అన్నారు. ఆయన ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని, అంతకుముందు పెద్ద ఇల్లు అంట, లగ్జరీ లైఫ్, పరిస్థితులు బాగోలేదు, చిన్న ఇంట్లోకి వచ్చేసారు. అంతకుముందు రోజు చాలా మంచి ఆహారం తినేవాళ్ళంట, కానీ ఇప్పుడు మరి స్తోమత లేదు. ఏదో 2 రోజులకి 3 రోజులకి ఉన్నదే ఏదో ఆ పచ్చడి మెతుకులు, ఆ కారం మెతుకులు తింటూ కడుపు నింపుకొని పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోని పెట్టుకొని ఆ ఇంటి గుట్టు, ఆ బాధలు బయటికి కనబడకుండా చక్కగా తన పరిస్థితులను చక్కపెట్టుకుంటూ వచ్చిందంట. ఒక 4-5 సంవత్సరాలకి దేవుడు మరలా వారిని దీవించాడు. స్తోత్రం చెప్పండి. దీవించి ఆస్వాదించాడు. ఆర్థికంగా మరలా స్థిరపడ్డారండి, ఆర్థికంగా స్థిరపడ్డారు. తర్వాత దేవుని పిలుపు ఏర్పాట్లో వారు ఇండియా నుండి అమెరికా వెళ్ళటానికి ప్రభు ద్వారాలు తెరిచారు. అక్కడ కొంతకాలం ఉండి జాబ్ చేసి దేవుడు అక్కడ వారితో మాట్లాడగా జాబ్ను విడిచిపెట్టి వారు అక్కడ సేవ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు అక్కడ ఒక సంపన్న స్థితిలో దేవుడు వారి కుటుంబాన్ని ఆస్వాదించాడు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించాడు, వారి పిల్లలను దేవుడు ఉన్నతంగా దీవించాడు. కుమార్తె అమెరికాలో డాక్టర్ అంట, కంటి డాక్టర్. బాబు ఒక ఉన్నతమైన చదువును చదువుతూ దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాడు. కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఆ సహోదరి ఇప్పటి కాలంలో పాస్టమ్మ, దైవజనరాలు, ఆమె ఇచ్చే సాక్ష్యం ఏంటంటే
నా భర్త కష్టంలో ఆయన నాకు అవకాశం ఇచ్చాడు పుట్టింటికి వెళ్ళమని, కానీ నేను వెళితే ఎలా ఉండేదో. కాదు, దేవుడు సమృద్ధిలోనే కాదు, లేమిలో కూడా నేను సంతృప్తి కలిగి నా భర్తతో కలిసి ఉండటం ద్వారా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, తన భార్య ఎడల ఆయనకు ఎనలేని ఒక కృతజ్ఞతా భావం ఏర్పడిందంట. ఇక ఆమెను ఒక్క మాట కోపంతో కానీ గట్టిగా కానీ అస్సలు మాట్లాడ్డంట. ఎందుకని ఆ కృతజ్ఞత ఎక్కడొచ్చిందంటే, సమృద్ధిలో కాదు, లేమిలో కూడా నా భార్య నాతోనే ఉంది, కష్టాల్లో నాతో ఉంది, బాధల్లో నాతో ఉంది. కష్టాలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి ఏ రోజు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు, బాధపడలేదు. మా తల్లిదండ్రుల దగ్గర నేను అలా బతికాను, ఎలా బతికాను, నిన్ను కట్టుకున్నాక నా జీవితం ఇలా అయిపోయింది, ఇన్ని బాధలు పడాల్సి వస్తుందని ఇటువంటి మాటలు ఎక్కడ కూడా మచ్చ కూడా తను పలకలేదు. నా కష్టంలో తను నాతో నిలిచింది అని ఒక కృతజ్ఞత భావం ఏర్పడి ఆమెను ఈ రోజున ఎంత మంచిగా చూసుకుంటాడంటే అంత మంచిగా చూసుకుంటున్నాడంటే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. భర్త వైపు నుండి దేవుడు ఒక గొప్ప నెమ్మదినిచ్చాడు. చెప్పండి, కుటుంబ పరంగా దేవుడు దీవించాడు, పిల్లలను దీవించాడు. దేవుడు తన సేవలోనికి తీసుకున్నాడు. సేవలో కూడా దేవుడు వారిని ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. ఇది ఎలా జరుగుద్ది చెప్పండి? పెడితే పెళ్ళి కోరతారంట, పెట్టకపోతే అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి అండి. మనం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కాదు, దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తిని కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితే దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా. కుటుంబాల్లో పిల్లల పరిస్థితులను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల పరిస్థితులను పిల్లలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కుటుంబాల్లో కలిగిన దానితో మనం సంతృప్తిని చెందాలి. సంతృప్తి చెందగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. దేవుడు ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. పెద్దవాళ్ళు అంటారు, ఆడంబరాలకు పోయి ఏదేదో చేసేసి ఆ తర్వాత బాధలు కష్టాలు పడాల్సిన పరిస్థితులు మన జీవితంలో కొన్ని మనం తెచ్చుకోకూడదు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను దేన స్థితిలో నుండి నెరుగుదును. ఎస్, పౌలు గారు తన సేవా పరిచర్యలో కొన్ని పరిస్థితులను బట్టి డేరాలు కుట్టాడంట. ఏం కుట్టాడు ఆయన? నేను ఎంత పెద్ద పాస్టర్ని అన్నాడా? అక్కడ పరిస్థితులను బట్టి గుడారాలను కుట్టాడు ఆయన, డేరాలను కుట్టి పరిచర్యను సాగించాడు. అపోస్తుల్లో ఎవ్వరిలో కూడా లెస్స మాత్రం కూడా నేను తక్కువ వాడను కాదన్నాడు. అటువంటి దైవజుడైన పౌలు గారు మరి దేవుడు ఆర్థికంగా కొన్ని పరిస్థితులు గుండా ఆయన్ని లేమిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కూడా హ్యాపీగా ఆయన సేవ చేశాడు. నిజమైన ధనవంతులు ఎవరంటే వాళ్ళే. ఎవరు? సంతృష్టి సహితమైన భక్తి చేయటం నేర్చుకున్నవారు. వారిని ఎవ్వరు కూడా కదిలించలేరు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒకటి, మనం ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. రెండవది ఏం నేర్చుకోవాలి? మనం సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుడు ఎక్కడ పెట్టాడు, ఏ స్థితిలో పెట్టాడు, ఆ స్థితిలో మనం సంతృప్తిని కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు ఉన్నతమైన ఆర్థిక స్థితినిచ్చి దేవుడు పెట్టాడా, గర్వించొద్దు, అతిశయపడద్దు, అక్కడ మనం తగ్గించుకొని ఉందాం. ఒకవేళ దీన స్థితిలో పెట్టాడా, బాధపడద్దు, వ్యసనపడద్దు, దుఃఖపడద్దు, నాకేమీ లేదని అసలు ఇదవమాకండి. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, దేవునికి స్తోత్రం. లాజరు ఏ రోజైనా బాధపడ్డా? దరిద్రుడైన లాజరు తన దరిద్రాన్ని బట్టి ఆయనకి మనం చేతులెత్తి వందనాలు చెప్పాలి. ఆయనకి కురుపుల రోగంతో చచ్చేదాకా బాధపడ్డాడు, కానీ ఏంటి ప్రభు అని ఒకరోజు కూడా
అబ్రహాము రొమ్మను చేర్చాడు దేవుడు. హల్లెలూయా. వ్యసన పడద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ మనం సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట మీరు బాగా నోట్ చేయండి. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఏమి నేర్చుకోవాలి? మనం సత్క్రియలు చేయటం మనం నేర్చుకోవాలి. అది కూడా ఎలాగా? అవసరాన్ని బట్టి. ఎలాగ? అది కూడా సమయోచితంగా. ఎలాగా? శ్రద్ధగా. అవసరాన్ని బట్టి సమయోచితంగా శ్రద్ధగా ఏం చేయాలి? మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయటం మనం నేర్చుకోవాలి. సత్క్రియలు చేయటం మనకి మన జీవితంలో అది మనకు ఒక భాగం. సత్క్రియలు అంటే మంచి కార్యాలు, అంటే ఇతరులకు మనం సహాయపడటం, ఇతరులకు మనం మేలు చేయటం, ఆదుకోవటం, మాట సహాయం, చేతి సహాయం, పని సహాయం, మనం చేయగలిగినది ఒక మంచి సహాయాన్ని మనం ఇతరులకు మనం చేయాలి. సహజంగా మానవుని యొక్క నైజం, స్వభావం ఏంటి? ఏదైనా అది మొత్తం ముందు నాకే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నాకే ఉండాలి అనుకుంటాం. సత్క్రియలు అంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు పంచటం, ఇతరులకు మనం దానిని ఇవ్వటం. ఇది పూర్తిగా భిన్నం కదా. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే సాధకం చేయాలి. ఏం చేయాలి? మనం సాధకం చేయాలి, నేర్చుకోవాలి. ఓ పిల్లవాడిని స్కూల్కి పంపించామనుకో, మొదట ఆలు నేర్చుకుంటాడు, ఏబిసిడీలు నేర్చుకుంటాడు, 1, 2 నేర్చుకుంటాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, వాడికి ఇంకా 1, 2 రాలేదు, ఆలు రాలేదు, ఏబిసిడీలు రాలేదంటే అయినా పర్వాలేదని నెల ఫీజు కడతారా? అటైతే చర్చిలోనే స్కూల్ పెడదాం చెప్పండి. నేనే చెబుతాను పిల్లలందరికీ పాఠాలు. ఖచ్చితంగా మనం పిల్లలు స్కూల్కి పంపించినప్పుడు వారు చదువు నేర్చుకోవాలని మనం ఆశిస్తాం, మనం కోరుకుంటాం. అలాగే దేవుని దగ్గరికి మనం వస్తున్నాం కదా, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కదా, మన జీవితంలో మనం సత్క్రియలను నేర్చుకోవాలి. లోకములో వాళ్ళకి మనకు ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేకత మనలో కనబడాలి. మనం మేలు చేసే వారంగా ఉండాలి, కీడుకు దూరంగా మనం ఉండాలి. కీడుకు మనం దూరంగా ఉండాలి. అవసరాన్ని బట్టి అండి, అంటే అక్కడ మన అవసరతను గుర్తించాలి. అవసరం లేకుండా ఇవ్వకూడదు, అవసరం లేకుండా కూడా మనం చేయకూడదు. అక్కడ బహు స్పష్టంగా దైవజనుడు చెప్తా ఉన్నాడు, అవసరమును బట్టి. అవసరం లేకపోయినా కొంతమంది చేసేస్తారు, అక్కడ అది వృధా అయిపోతుంది. రెండవది సమయోచితంగా. ఎలాగంట? సమయోచితంగా అంటే కాస్త ముందు వెళ్ళినా ఇబ్బంది, కాస్త లేటుగా వెళ్ళినా ఇబ్బంది. సమయోచితంగా, అవసరాన్ని బట్టి సమయోచితంగా. అది కూడా ఎలాగంట? శ్రద్ధగా. ఎలా చేయాలి? శ్రద్ధగా అన్న దగ్గర మనస్ఫూర్తిగా లేదా హృదయపూర్వకంగా నిండు మనసుతో ఏం చేయాలి? మనం సత్క్రియలను చేయాలి. సొనకూడదు, గొనకూడదు, బాధపడకూడదు. హృదయపూర్వకంగా దానిని మనం చేయాలి. పేదలకి మనం ఏది చేసినా అది మనం దేవునికి చేసినట్టే. హల్లెలూయా. ఒక దినాన ప్రభు అంటాడు, నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు ఆహారము పెట్టారు, నేను వస్త్రహీనుడినైతే మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను చలిలో ఉంటే మీరు నాకు దుప్పటి ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే మీరు వచ్చి నన్ను పరామర్శించారు. వాళ్ళు అన్నారు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నీవెప్పుడు దప్పికున్నావయ్యా, నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు చెరలో ఉన్నావంటే ప్రభు అన్నాడు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్టు.
దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా ఖచ్చితంగా మనం సత్క్రియలు చేసే వారంగా మనం ఉండాలి. సత్క్రియలు చేయడానికి మనం నేర్చుకోవాలి. మన మనస్సును మోటివేట్ చేయాలి, హృదయాన్ని మనం మోటివేట్ చేయాలి, మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవాలి సత్క్రియలు చేయడానికి. ఈ రాత్రి 3 విషయాలు ప్రభు మన ముందు ఉంచారు. ఒకటేంటి చెప్పండి? విధేయతను మనం నేర్చుకోవాలి. రెండవది ఏంటి? సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. మూడవది ఏంటి చెప్పండి? సత్క్రియలు చేయటం మనం నేర్చుకోవాలి. వచ్చాము వెళ్ళాం కాదండి, దేవుని మందిరంలో ఇవి మనం నేర్చుకునే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారందరూ ఒక నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు, ఘనుడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ అనుభవాల్లో నాయనా ప్రభా మేము నడిపించబడాలి, మీరు మాకు సహాయం చేయండి. విధేయతను మేము నేర్చుకోవాలి తండ్రి. సంతృప్తి కలిగి ఉండటం మేము నేర్చుకోవాలి నాయన. సత్క్రియలు చేయటం మేము నేర్చుకోవాలి ప్రభా. మీరు కృప చూపండి అయ్యా, సహాయము దయచేయండి నాయన. ప్రార్థన చేసుకుందాం. డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ముందుకు నడిపించబడదాం. నాతో మాతో లవ్లో చూస్తున్న మీ ప్రజలందరితో ఈ రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరు తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకుని నన్న మీ లేఖనాల ద్వారా మీరు మాతో 3 విషయాలు ముచ్చటించారు తండ్రి. మొదటిగా నాయన విధేయత నేర్చుకోవాలని, రెండవదిగా సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలని, మూడవదిగా నాయన సత్క్రియలు చేయాలని ఈ రాత్రి మీరు మాతో ముచ్చటించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. మిమ్మల్ని కలిగి ఉన్న మేము ఆత్మీయ స్థితిలో నేర్చుకోవాల్సిన అనుభవాలను ఈ రాత్రి మీరు మా ముందుంచారు తండ్రి. మాకు మాదిరిగా మీరే ఉన్నారు నాయన. మీరు పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకున్నారు తండ్రి. అబ్రహాము నాయన, అబ్రహాము గారిని మా ముందుంచారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. తాను కూడా నాయన మీకు విధేయత చూపించాడు ప్రభువా. తన కుటుంబం అంతా ఆశీర్వదించబడింది తండ్రి. తన వంశావళి ఆశీర్వదించబడింది తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. పౌలు గారు గొప్ప దైవజనుడైనప్పటికీ కూడా దీనస్థితిలో నాయన ప్రభువా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడని చెప్తా ఉన్నాడు ప్రభువా. సంపన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నానని నాయన పౌలు గారిని మా ముందు ఉంచావు తండ్రి. అయ్యా, మేము సత్క్రియలు చేసేవారముగా ఉండాలని, అది అవసరమును బట్టి సమయోచితముగా సహాయం చేయాలని రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ 3 అనుభవాలు మేము కలిగి ఆత్మీయ స్థితిలో ముందుకు నడుచుకోవడానికి మీరు కృప చూపండి, సహాయము చేయండి. విత్తబడిన ప్రతి మాట నాయన మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపదాయిచ్చేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మన ఎదుట కొన్ని ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. వాటి కొరకు మనం ఏక మనసును కలిగిన వారమై వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మెర్సీ వాళ్ళ తాతయ్య గారికి సుబ్బారావు ఆయన పేరు, ఆయనకి బెస్ట్ స్ట్రోను, అతనికి కొంచెం హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. ఆ హాస్పిటల్లోకి చేరారంట. స్వస్థత కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. అదేవిధంగా నీలిమాకు నడుము నొప్పితో బాధపడుతుంది. తనకు కూడా స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయమని కోరారు. అదేవిధంగా కృపకి నడుము నొప్పి, వెన్నుపూస నొప్పితో చేత శరీరం బలహీనతతో బాధపడుతున్నారంటే వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాము. అదేవిధంగా కులకలూరులో ఇసాంకులు అదేవిధంగా వారు పరిచయం జరిగిస్తున్నారు. అక్కడ మందిరము విషయము కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రార్థన కోరారు. ఈ 4 ప్రార్థన విన్నపముల కొరకు మనం అందరము ఏక మనసు కలిగిన వారమే వారి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఇదిగో కొన్ని ప్రార్థన విన్నపములు ప్రభా నీ ఎదుట పెట్టుచున్నాము ప్రభా. ఒకసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. సుబ్బారావు గారికి ప్రభా కొంత అనారోగ్యానికి గురై ప్రభా హాస్పిటల్లో జాయిన్ అయి ఉండగా ప్రభా ఇదిగో ప్రభా మీరు తనను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క బలహీనత నుండి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. ట్రీట్మెంట్ జరుగుతుండగా ప్రభా వైద్యులకి పరమ వైద్యుడిగా మీరు తోడై ఉండేయండి ప్రభా. మంచి వైద్యమును తనకు అందించి దాని ద్వారా ప్రభా తొందరగా తను కోలుకోవడానికి కూడా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా కృపాగారికి కూడా ప్రభా నడుము నొప్పితో అస్వస్థతతో బాధపడుతుండగా తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. తను కూడా మంచి ఆరోగ్యమును శక్తిని మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. బలహీనత నుండి విడుదల మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా ఇదిగో నీలిమా గారు కూడా ప్రభా ఇదిగో నడుము నొప్పితో బాధపడుతుండగా ప్రభా ఇదిగో ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా వారి పట్ల ఒక అద్భుతమైన కార్యములు మీరు జరిగించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నీ సాక్షిగా నీ సన్నిధిలో వారిని నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ సాంకులు వారిని మీరు నిలబెట్టుకుని ఇదిగో కొలకలూరులో జగనన్న కాలనీలో జరిగిస్తున్న పరిచయం బట్టి నీకు వందనాలు ప్రభా. అక్కడ మందిరము కట్టబడుతుండగా ఇదిగో మందిరమునకు కావాల్సిన ఈవులన్నిటినీ మీరు సమకూర్చమని అడుగుచున్నాము తండ్రి. అక్కడ అనేక మంది ప్రజలు నీ తట్టు తెప్పబడి ప్రభా నిన్ను సేవించే వారికి నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఇవి ప్రార్థన విన్నపంలోను ప్రభా నీ ఎదుట మేము పెట్టుచున్నాము ప్రభా. మా ప్రార్థనలు విని మాకు ప్రత్యుత్తరం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా ఈ సమయంలో మరి మనకి ఈ ఆగస్టు మాసంలో 15వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి మన మందిరంలో దేశ క్షేమముకై విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఆ రోజు మరి ఆ కూడికంతా దేవుడు దీవెనకరంగా జరిగించున్నట్లు అదన మంచి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నట్లుగా సంఘమంతా అలాగే సహవాసంలో ఉన్న సేవకులు సంఘాలు అందరూ కూడా సమకూర్చబడినట్లుగా అందరిపైన మన దేశాన్ని గూర్చినటువంటి ఒక విజ్ఞాపన చేయడానికి ఒక భారాన్ని ప్రార్థన ఆత్మను దేవుడు ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమ్మరించున్నట్లుగా ఒక బలమైన ప్రార్థన అభిషేకం
ఆ దినాన్ని మన పైన కుమ్మరించబడినట్లుగా మనల్ని ప్రభు సిద్ధపరచున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగ చేతులు పైకెత్తండి. అందరూ అలాగ చేతులు పైకెత్తండి. అందరూ అలాగ చేతులు పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు తండ్రి. 15వ తారీఖున ఆయన మా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు అయ్యా, ఆత్మ సంబంధంగా కూడా పాప సంబంధమైన మరి కట్ల నుండి, చెడు వ్యసనాల నుండి, అవినీతి నుండి, దుర్మార్గత నుండి మా దేశానికి విడుదల కలగాలి. మా దేశ ప్రజలకు రక్షణ కలగాలి. మా దేశ ప్రజలు నాయన సమాధానాన్ని, శాంతిని పొందుకోవాలి. మా దేశ ప్రజలు దీవించబడాలి. చూపించండి. మా దేశానికి క్షేమము కలగాలి నాయన. ప్రభా, మా దేశ క్షేమము కొరకు ప్రార్థించడానికి ప్రభా సంఘముగా మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చండి. ఆ భారాన్ని మాలో పెట్టండి నాయన. మా హృదయాల్లో ప్రార్థన అభిషేకాన్ని మీరు కుమ్మరించండి నాయన. ప్రార్థనాత్మతో నింపండి నాయన. విజ్ఞాపన ఆత్మతో నింపండి నాయన. ప్రార్థన ఆత్మతోనైనా మమ్మల్ని అభిషేకించండి. ఆ దిన మంచి వాతావరణాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఆ దినం మీ సేవకులను బలపరిచి మీరు వాడుకోనండి నాయన. అందరినీ ప్రార్థనాత్మతో నింపండి. పాటలు, స్తుతి, ఆరాధన ఆ దినము జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా ప్రభా ఇదిగో నాయన సంఘమంతా కూడా నాయన ఉజ్జీవింపబడడానికి మీరు కృప చూపండి అయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుని వచ్చినాము తండ్రి. ఇదిగో ప్రభా, మరొక విన్నపముతో ప్రభా నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము ప్రభా. ఇదిగో ప్రభా, ఆగస్టు 25వ 15వ దినమున ప్రభా ఇదిగో స్వాతంత్ర దినముగా ప్రభా ఇదిగో భారతదేశము రక్షణార్థము కొరకు మేము ప్రార్థన కూడికను ఏర్పరచుకున్నగా ప్రభా, ఆ కూడిక అంతటను కూడా ప్రభా మీరు తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా మీరు జరిగించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఆ కూడికల ద్వారా ప్రభా అనేక మంది బలపరచబడటానికి ప్రభా, అనేక మంది పులుకొల్పబడటానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మేమందరము కలిసి ప్రభా ఏక మనస్సుతో ప్రభా మా దేశము కొరకు విజ్ఞాపన చేయొచ్చుండగా ప్రభా ప్రతి ఒక్కరి మీదకి ప్రభా విజ్ఞాపన ఆత్మతో మీరు నింపమని అడుగుచున్నాము తండ్రి. బలమైన అభిషేకం చేత ప్రతి ఒక్కరు మీరు నింపమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన క్రియలు ప్రభా మేము చూచున్నట్లు ప్రభా మాకు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. అనేక మంది యవనస్తులు ప్రభా పట్టబడినట్లు మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మా దేశంలో ఎంతో మంది యవనస్తులు ప్రభా మద్యమునకు బానిసలైపోతున్నారు ప్రభా. ఇదిగో ప్రభా, వారిని మీరు పట్టుకోమని అడుగుచున్నాము తండ్రి. వారిని మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో ఎంతో మంది ప్రభా జీవితాలు నాశనము చేసుకుంటున్న వారిని ప్రభా, ఇదిగో ప్రభా నేను ఎరగని ప్రజలు ఎందరో ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో వారందరూ దర్శించబడటానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. వారందరి కొరకు మీ విజ్ఞాపన చేయడానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఆ దినమున నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని ప్రభా ఇదిగో నీ సిలువ చాటును మరుగు చేసి ప్రభా ఇదిగో సంఘానికి కావాల్సిన మాటలను ప్రభా, సమాజానికి కావాల్సిన మాటలను ప్రభా ఇదిగో మీరే మీ దాసుడు నోట ప్రభా ఇదిగో వెల్లడి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా వాక్యం వెల్లడవుతుండగా ప్రభా అనేక మంది హృదయాలు తెరబడటానికి ప్రభా, ఇదిగో అనేక మంది పట్టబడటానికి ప్రభా, ఇదిగో దొంగలు ప్రభా, వ్యభిచారకులు ప్రభా ఇదిగో మార్చబడటానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. మీరే కార్యములు మీరు జరిగించమని అడుగుచున్నాము తండ్రి. నీ దాసుడిని బోరుగా నీ శబ్దంగా ఆ దినమును మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా ఇదిగో ఆ కూడికి అంతట్లో మీరు తోడుగుండి క్రమంగా మర్యాదకి మీరు జరిగించమని అడుగుచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి ప్రభా దిన మంచి వాతావరణాన్ని ఇచ్చి మనందరినీ కూడా ప్రార్థనాత్మతో నింపి దేశ క్షేమముకే విజ్ఞాపన ప్రభు దీవెనకరంగా కొడుకుని జరిగిస్తున్నందుకై చేతులెత్తేసరికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ప్రియులు ప్రసాదం
షామీల్ గారు వారి యొక్క చిన్న కుమారుడు మనోహ వివాహ విషయంలో ప్రభు మరి తన కార్యమును జరిగించున్నట్లుగా ఘనంగా మరి ఆ వివాహం జరిగించబడినట్లుగా వారి కుటుంబం కొరకు మరి ప్రార్థించమని వారు ప్రార్థన సహాయం కోరుతున్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరం అలాగ చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మరి ప్రసాదం షామీల్ గారిని బట్టి, వారి యొక్క సతీమణి బిడ్డల కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. చిన్న కుమారుడు మనోహ వివాహ విషయంలో నాయన మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నీ బిడ్డను మీరు పట్టుకోండి నాయన. ప్రతి విషయంలో తనకు నాయన మీరు ఆలోచన చెప్పండి. మరి బిడ్డ విషయమే తల్లిదండ్రులు వారు కలిగినటువంటి ఆలోచన ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డ విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి. వివాహం అద్భుతంగా ఘనంగా మీ నామ మహిమార్థమై జరిగించబడడానికి మీరు కృప చూపండి. బిడ్డపైన మీ హస్తం ఉంచి దీవించండి నాయన, దీవించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే మీ దాసుని కుటుంబాన్ని, వారు చేస్తున్న వ్యాపారాలను కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతోటి మనం ముగింపులోనికి వెళదాం. రేపు మనకి ఆరాధన సమయానికి చక్కగా 10 గంటలకు ప్రారంభించబడుతుంది. మీరంతా కూడా ప్రారంభ ప్రార్థనకు ముందుగా కొద్ది సమయం ముందుగా దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని మీరు చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి మందిరం చక్కగా మరి ఇంకా మంచిగా మనకు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్రభు సమకూర్చున్నట్లుగా ఈ పరిచయం దేవుడు ఇంకా ఉన్నతంగా దీవించున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్టోబర్ మాసంలో మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మనం యవనస్తుల కూడిక ఒకటి పెట్టాలని మనం ఆలోచన కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. దేవుడు ప్రతి ఒక్కరి అవసరత ప్రభు తన మహిమలో తీర్చునుగాక. అలాగే మరి ప్రతి నెల 2వ శనివారం మన సహవాసంలో మరి కొంతమంది సేవకులు దేవుడు మనకి ఇచ్చాడు. వారితో కలుపుకొని ఇంకా కొంతమంది ప్రార్థనా పరులైన దైవజనులను జత చేసుకొని మన మందిరములో సేవకుల ప్రార్థన సమావేశం అనేటువంటి సేవకుల కూడికను జరిగించాలని ఆలోచన కలిగి అది ఆగస్టు మాసంలో 8వ తారీఖు 9వ తారీఖు 2వ శనివారం దాన్ని ప్రారంభించాలని తలంచాం. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా ఆర్థికంగా కొంత భారభరితమైన భారము ఉంటుంది. కానీ మరి దేవుని ఆత్మ బలవంతం చేసిన దానిని బట్టి పరిచర్యలన్నీ కూడా మరి ప్రారంభిస్తూ ఉన్నా. దాదాపుగా ఒక సంవత్సరం పైనుండి మన సహవాసం తరపున సేవకుల కూడికి నెలకొకటి జరిగించాలి అని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. కానీ ఫైనాన్షియల్గా ఉన్నటువంటి అవసరతులు ఒత్తిళ్ళను బట్టి నేను దాన్ని కొంచెం డిలే చేస్తూ ఉన్నాను. కానీ మరి గత దినాల్లో ప్రభు బలవంతం చేసి మాట్లాడారు. ఆయన మీద భారం వేసి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దాని విషయంలో కూడా ప్రభే ప్రతి ఒక్కరి అవసరత ప్రభు తీర్చును గాక. సో సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించడం, దేశ క్షేమం కొరకు ప్రార్థించడం, సమస్యలతో ఉన్న వారి కొరకు ఎక్కువ సమయం సేవకులంగా కూడుకుని ఆ రోజు ప్రార్థన చేయటం జరుగుతుంది. తదుపరి కొద్దిగా వాక్య పరిచయం కూడా ఉంటుంది. ఆ సేవకుల కూడిక ప్రతి నెల మన మందిరంలో 2వ శనివారం జరుగుతుంది. దాని కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగింపులోనికి వెళదాం. అందరూ కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ శనివారము విజ్ఞాపన ప్రార్థనంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. మరి మీ సన్నిధిలో మందిర ఆవరణంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. కుటుంబాలను, బిడ్డలు ఆయన కలిగి ఉన్నటువంటి సాంపత్యాన్ని సమస్తాన్ని, చేతి పనులు, బేరాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, బిడ్డలు కలిగి ఉన్నటువంటి పశు సంపద, పిల్లల చదువులు సమస్తాన్ని మీరు దీవించండి.
ప్రయాణ మార్గాల్లో నీ కాపుదల భద్రత క్షేమాన్ని మీరు దయచేయండి. ఆత్మీయంగా ప్రార్థన పరులుగా ప్రభా మీ సన్నిధిలో నమ్మకస్తులుగా నాయన పరిచారకులుగా దేవా మీ సాక్షులుగా నిలబెట్టండి, దీవించండి. లైవ్లో నాయన విజ్ఞాపన ప్రార్థనలు ఏకీభవించిన ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. మరి ఇదేన పరిచయం ఇంకను నాయన మీరు ఆశీర్వదించండి. ప్రతి మాసము 2వ శనివారం మరి సేవకుల ప్రార్థన సమావేశం మీ చిత్తాన్ని బట్టి జరిగించాలని మరి ప్రారంభిస్తుండగా పరిచర్యలు మీరు మాకు తోడై సహాయం చేయండి. అలాగే మరి ఆగస్టు 15వ తారీఖు మరి దేశ క్షేమం కొరకే జరుగుతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన ఆయన ప్రార్థనలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. అక్టోబర్ మాసంలో మరి యవనస్తుల కూడికి ఆయన ఏర్పాటు చేయాలని అయ్యా తలంచి ఆయన ప్రార్థిస్తున్న దాని విషయంలో కూడా మీరు మాకు కృప చూపండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసర మహిమలో మీరు తీర్చండి. సంఘంలో యవన బిడ్డలు మీరు నాయన లేవనెత్తండి. తలంతులు ఇచ్చి పరిచయలు మీరు వాడుకోనండి. మరి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన బిడ్డలు కానీ, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలు కానీ, లైవ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. అలాగే మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించండి. మరి సండే స్కూల్ బిడ్డలు కానీ, మరి టీచర్స్ని కానీ, అలాగే క్వయర్ మరి మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డలు, స్త్రీల సమాజం, సంఘ పెద్దలు నాయన అందరినీ మీరు దీవించండి. సహవాసంలో ఉన్న సేవకులు, సంఘాలను, పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. స్థలాలు కొదువుగా ఉన్న చోట స్థలాలు ఇవ్వండి. అలాగే మందిర నిర్మాణాల కొరకు కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి. సంఘాలను మీరు దీవించండి. సేవకులను బలపరిచి మీరు వాడుకోండి, సహాయం చేయండి. రేపటి పునరుద్ధానపు ఆరాధనలు కూడా మీరు మాకు తోడై దీవించండి. మందిరం అంతా కూడా నాయన ప్రజలతో నిండిపోవాలి అయ్యా. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ మీ ఆత్మ ద్వారా సంధించబడాలి, దర్శించబడాలి. ప్రభా మీ ఆత్మతో నింపబడాలి నాయన. కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రాంతాలను, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమ పొందమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. శబ్దం ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సన్నిధి సహవాసం ఆయన మంది రావడంలో నిలిచిన మనకు, మన కుటుంబాలకు, అలాగే మరి పరిచర్యకు, పరిశుద్ధులకు సదా తోడై దీవించి నడిపించును గాక. శబ్దం ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. అందరూ ఇలాగ పెట్టండి చేతులు. అమ్మ వందనాలు పక్క వారికి చెప్పండి. అందరికి వందనాలు.